నేడు మనం ఆంధ్ర రాష్ట్రాన్ని గుంటూరు, శ్రీకాకుళం, ఏలూరు, కడప ఇలా 26 జిల్లాలుగా పిలుస్తున్నాం. కానీ బ్రిటిష్ వాడు రాకముందు ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ఎలా పిలిచేవాళ్ళో మీకు తెలుసా? గుంటూరు జిల్లాలోని తెనాలి, రేపల్లె చుట్టుపక్కల ప్రాంతాలను వెలనాడు అని పిలిచేవాళ్ళు. అలాగే గురజాల, మార్కాపురం, మాచర్ల ప్రాంతాలను పలనాడు అని, నరసరావుపేట, సత్తెనపల్లి, బాపట్ల, ఒంగోలు పరిసర ప్రాంతాలను కమ్మనాడు అనేవాళ్ళు. ఈ కమ్మనాడుకి గుండ్లకమ్మ నది ఖచ్చితమైన దక్షిణ సరిహద్దుగా ఉండేది. కడప, నెల్లూరు మరియు గుండ్లకమ్మకు దిగువన ఉన్న ప్రకాశం జిల్లాని పాకనాడు అని పిలిచేవాళ్ళు. పెన్నా నదికి ఉపనదిగా ఉన్న కుందు నది పరివాహక ప్రాంతాలైన ఓర్వకల్లు, నంద్యాల, కోయలకుంట్ల, ఉయ్యాలవాడ, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాలను రేనాడు అని పిలిచేవాళ్ళు. అలాగే రాజమండ్రికి దిగువన ఉన్న సప్తగోదావరి ప్రాంతాన్ని ఇప్పుడు పిలుస్తున్నట్లే కోనసీమ అని పిలిచేవాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.